Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. RRB, SSC, బ్యాంక్స్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో భాగంగా 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో అడిగిన కొన్ని మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఆ షిఫ్ట్లో అడిగిన మిగిలిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలనేది కాన్సెప్ట్ సహాయంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు తెలియని కాన్సెప్ట్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే దాన్ని నోట్బుక్లో నోట్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మరికొన్ని ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, 15th క్వశ్చన్. అమిత గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఒక నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించి మునుపటి దూరానికి రెట్టింపు దూరాన్ని 60 కిలోమీటర్లు పర్ గంట వేగంతో ప్రయాణం చేస్తుంది. తర్వాత ఆమె అదే మార్గం ద్వారా ప్రారంభ స్థానానికి తిరిగి వస్తుంది. మొత్తం ప్రయాణంలో ఆమె సగటు వేగం గంటకు 45 కిలోమీటర్లు అయితే తిరుగు ప్రయాణంలో ఆమె సగటు వేగం ఎంత? ఓకే, ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ప్లేస్ దగ్గర ప్రారంభమైంది అనుకుందాం. ఓకే, బి అనే ప్లేస్కి వెళ్ళింది అనమాట. ఓకే, మొదట కొంత దూరాన్ని ఆమె 50 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు అనుకుందాం, పి వరకు. తర్వాత దీనికి రెట్టింపు దూరాన్ని ఆమె 60 కిలోమీటర్లు పర్ గంట వేగంతో ప్రయాణించింది. నెక్స్ట్ ఆమె బి నుంచి మళ్ళీ ఏకి తిరిగి వచ్చేసింది అనమాట. ఈ ఎంటైర్ జర్నీలో ఆమె ప్రయాణించిన సగటు వేగం ఎంతంటే 45 కిలోమీటర్లు పర్ గంట అయినట్లయితే ఆమె తిరుగు ప్రయాణంలో అంటే బి నుంచి ఏకి వచ్చేటప్పుడు ఆమె ఎంత సగటు వేగంతో ప్రయాణించింది అని అడుగుతున్నారనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ 3 వేగాలకి కాసాగు తీసుకోండి. ఫస్ట్ దానికి అనుకూలంగా ఉన్న మనం డిస్టెన్స్ని తీసుకున్నట్లయితే మనకి ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్ నెంబర్స్ కానీ వచ్చే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి 3 స్పీడ్స్ ఉన్నాయి. ఒకటేమో 50 కిలోమీటర్స్, మరొకటేమో 60 అండ్ 45. ఈ మూడింటికి మనం ఎల్సిఎం తీసుకున్నాం. అన్నిటిలో పోయే టేబుల్ ఏముంది? 5 టేబుల్ ఉంది. ఇందులో 10 టైమ్స్, 12 టైమ్స్, 9 టైమ్స్. ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా. ఇందులో 5 టైమ్స్, 6 టైమ్స్. 9లో పోదు కాబట్టి 9 తీసేసుకుంటాం. నెక్స్ట్ ఈ రెండిట్లో మనకి 3 టేబుల్ పోతుంది కాబట్టి 3 టేబుల్ చూద్దాం. 5లో పోదు కాబట్టి 5 వేసుకున్నాం. 6లో 2 టైమ్స్, 9లో 3 టైమ్స్. ఈ మూడిట్లో పోయే టేబుల్ లేదు, అలాగే ఏ రెండిట్లోని పోయే టేబుల్ లేదు కాబట్టి మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే వీటన్నిటిని ఇంటూ చేస్తాం. మనం ఈ నెంబర్స్ అన్నిటిని ఇంటూ చేస్తాం. ఇందులో ఈ 5ని 2ని ఇంటూ చేస్తే ఒక 10 వస్తుంది. ఈ 5ని 2ని ఇంటూ చేస్తే ఒక 10 వస్తుంది. అంటే 10 10 జార్ 100 అయింది అక్కడికి. నెక్స్ట్ ఇంకేం మిగిలాయి? 3 మిగిలాయి. 3 3 జార్ 9 అంటే 900 అనమాట ఎల్సిఎం ఇక్కడ. అంటే మొత్తం ఎంటైర్ డిస్టెన్స్ని మనం 900 కిలోమీటర్స్గా తీసుకున్నాం. అప్పుడు ఏ నుంచి బికి ఎంత ఉంటుంది? 450 కిలోమీటర్స్ ఉంటుంది కదా. ఎందుకంటే తిరిగి మొత్తం టోటల్ ప్రయాణానికి ఆమె 45 కిలోమీటర్లు పర్ గంట వేగం తీసుకుంది కాబట్టి మనం మొత్తం దూరాన్ని 900 కిలోమీటర్లుగా తీసుకుంటున్నాం అనమాట. అప్పుడు ఇక్కడ నుంచి ఏ నుంచి బికి ఉన్న దూరం ఎంత అంటే 450 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏ నుంచి పికి ఉన్న దూరానికి అలాగే పి నుంచి బికి ఉన్న దూరం రెట్టింపు ఉంటుంది కాబట్టి అంటే ఇది 3 భాగాలు. ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్. దీన్ని 3 పార్ట్స్ చేసామనుకోండి అంటే 3తో డివైడ్ చేస్తే మనకి 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 1 5 0 అంటే 150 కిలోమీటర్స్ అనమాట మనకి. ఓకే, ఈ 150 కిలోమీటర్స్లో కిలోమీటర్స్ అనమాట. అంటే ఒక పార్ట్ 150 కిలోమీటర్స్ అంటే ఇది 150 కిలోమీటర్స్ అని అనుకోండి. అప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుంది మనకి? 2 150s ఆర్ 300 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం టైం చూద్దాం.
ఇక్కడ మనకి ఏ నుంచి పీకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది కదా, అంటే గంటకి 50 కిలోమీటర్లు. అప్పుడు 150 కిలోమీటర్లుగా ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది? 3 గంటలు పడుతుంది కదా. 3 50లు ఉంటాయి కదా 150లో, కాబట్టి ఇక్కడ 3 అవర్స్ టైం పడుతుంది. అట్లాగే నెక్స్ట్ పి నుంచి బికి ప్రయాణించడానికి ఆమె 300 కిలోమీటర్స్ని 60 కిలోమీటర్స్ పర్ అవర్తో ప్రయాణించింది. ఆ 300ని 60తో డివైడ్ చేయండి. 300లో 60లు ఎన్ని ఉంటాయి? 5 60s are 300 కదా, అంటే ఇక్కడ 5 అవర్స్ టైం తీసుకుందనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం ప్రయాణానికి ఆమె ఎంత వేగంతో ప్రయాణించింది? 45 కిలోమీటర్స్ స్పీడ్తో ప్రయాణించింది. మొత్తం ఎంటైర్ డిస్టెన్స్ ఎంత? 900 కిలోమీటర్స్. దాన్ని స్పీడ్తో, యావరేజ్ స్పీడ్తో డివైడ్ చేస్తే మనకి ఎంత టైం తీసుకుందో వస్తుందన్నమాట. 45 టేబుల్ 90లో 2 టైమ్స్, అంటే మొత్తం 20 అవర్స్ టైం తీసుకుంది మొత్తం ఎంటైర్ జర్నీకి అనమాట. అంటే ఇప్పుడు మనకి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంది? 3 అవర్స్ ప్లస్ 5 అవర్స్, టోటల్ 8 అవర్స్ తీసుకుంది. అంటే మొత్తం ఏమో 20 అవర్స్ తీసుకుంది. అంటే అప్పుడు తిరుగు ప్రయాణంలో ఆమె ఎంత తీసుకున్నట్టు? ఈ 20లోంచి 8 మైనస్ చేస్తే 12 వస్తుంది కదా, అంటే ఇక్కడ 12 అవర్స్ టైం తీసుకుందనమాట రిటర్న్ జర్నీ కోసం. అది ఎంత దూరము అంటే మొత్తం మనకి 450 కిలోమీటర్స్ కదా, 150 ప్లస్ 300 450. కాబట్టి ఆ దూరాన్ని మనం కాలంతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి వేగం వస్తుంది. మనకి ఏం అడిగారు? మనకి రిటర్న్ జర్నీలో యావరేజ్ స్పీడ్ అడిగారు, అంటే సరాసరి వేగము. మనకి వేగానికి ఫార్ములా, స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. ఇక్కడ డిస్టెన్స్ ఏమో 450 కిలోమీటర్స్, టైం ఏమో 12 అవర్స్. డివైడ్ చేసినట్లయితే మనకి 12 3s are 36, ఇంకా ఎంత ఉంది? 990 ఉంది. ఓకే, 90లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 12s are 84, 6 ఉంది, పాయింట్ పెడితే 60 అవుతుంది, అంటే 5 టైమ్స్. అంటే ఆమె రిటర్న్ జర్నీలో ఆమె యావరేజ్ స్పీడ్, సగటు వేగం ఎంత అనమాట? 37.5 కిలోమీటర్లు పర్ గంట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. The simple interest on a certain sum for 2/5 years at the rate of 9.5% per annum is 3,553. What will be the amount payable on the same sum at 8.4% per annum simple interest in 7.5 years? అంటే ఒక నిర్దిష్ట మొత్తం మీద 4/2/5 సంవత్సరాలకి 9.5% వార్షిక సాధారణ వడ్డీ రేటున మనకి 3,553 రూపాయల వడ్డీ అవుతుందట. అదే మొత్తానికి అదే అసలుగా తీసుకుని మనం 7.5 సంవత్సరాలకి 8.4% సాధారణ వడ్డీతో చెల్లించాల్సిన మొత్తము, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి మనం ఎంత అవుతుందో కాల్కులేట్ చేయాల్సి ఉందన్నమాట. యాక్చువల్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మనకి PTR/100 కదా. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేశారు, ఎంత? 3,553. మనం పీని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలంటే. కాబట్టి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, అసలు ఎంతో తెలియదు కదా, కాబట్టి దాన్ని అలానే ఉంచి ఇక్కడ టీ ఎంత? టైం పీరియడ్ 4/2/5 ఇయర్స్. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారితే 5 4s are 20 ప్లస్ 2 22/5 అవుతుంది. 22/5 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9.5. మీకు పాయింట్తో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉందంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి 95/10 అని రాసుకోవచ్చు. 10 ఉన్న బేస్ నెంబర్ రాసుకుంటాం, అంటే 95/10/100 ఈక్వల్ టు ఇలా కాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందట? 3,553 రూపీస్ వచ్చింది. ఇది మనం సింప్లిఫై చేస్తే మనకి ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. అప్పుడు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం 5 టేబుల్ ఇందులో 19 టైమ్స్ కట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 11 టైమ్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం, పీని ఫైండ్ అవుట్ చేద్దాం. పీ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపేసేయాలి. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఆల్రెడీ ఏముంది? 3,553 ఉంది. ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్స్ ఏమో పైకి వస్తాయి, అంటే ఇక్కడ మనకి 100 పైకి వస్తుంది, అలాగే ఇక్కడ ఒక 5 ఉంది కదా, ఈ 5 కూడా పైకి వస్తుంది. నెక్స్ట్ న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ కిందికి వస్తాయి, అంటే 11 × 19. ఇప్పుడు కట్ చేద్దాం. 11 టేబుల్ ఇందులో కట్ చేద్దాం. 3 11s are 33,
25 ఉంది, 2 11s are 22, 3 ఉంది 33, 3 11s are 19 టేబుల్ 1 అండ్ 17 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ మిగిలింది ఏంటి మనకి ఇక్కడ 17 into 100 into 5. ఓకే, 17 5s are ఎంత 85, 100 ఉంది కాబట్టి 2 zeros. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే మనకి 8500 అనమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ తెలుసు, అలాగే టైం పీరియడ్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, కాబట్టి మనకి అమౌంట్ ఎంత అవుతుందో కాల్కులేట్ చేయొచ్చు. మనం ఓన్లీ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేసేదాన్ని ప్రిన్సిపల్కి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫార్ములా మనం ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + TR/100 ఈ ఫార్ములా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎట్లా అయినా ఒకటే మనకి. పోనీ డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేద్దాం, తర్వాత దానికి దీన్ని యాడ్ చేద్దాం. ప్రిన్సిపల్ పి ఎంత ఇక్కడ 8500 ఇంటూ నెక్స్ట్ టైం పీరియడ్ ఇది కదా 7.5, 2 7s are 14 + 1 15/2 అవుతుంది, 15/2. ఇక్కడ 8.4 పాయింట్ ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉందంటే 84/10 అని రాస్తాం దాన్ని. 84/10 whole/100 అవుతుంది అనమాట. ఈ 2 zeros గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 2 times, నెక్స్ట్ ఇందులో 3 times, 2 టేబుల్ ఇందులో మనకి 42 times కట్ అవుతుంది. అలాగే ఈ 2 టేబుల్ ఇందులో 21 times కట్ అవుతుంది. ఇంకా మనకి డినామినేటర్లో అన్ని నెంబర్స్ కట్ అయిపోయి ఇక్కడ 85 into 3 into 21 అయింది మనకి. వీటిని ఇంటూ చేస్తే మనకి కావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. 3 21s are 63, 63ని 85తో ఇంటూ చేద్దాం. 3 5s are 15, 1 8 3s are 24 + 1 25, 6 5s are 30, 3 ఉంది. ఓకే, 6 8s are 48కి 3 యాడ్ చేస్తే 51, 5 5 3 5 ఇది ఇంట్రెస్ట్ అయిందనమాట. మనకి అసలు ఎంత 8500, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎంత అయింది మనకి 5355 అయింది. యాడ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది కదా మొత్తం, అంటే 5 5 8 13 అంటే 13,855 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. మీరు కొంచెం కాల్కులేషన్స్ వేగంగా చేయగలిగినట్లయితే తక్కువ సమయంలోనే దీన్ని ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే స్టెప్ బై స్టెప్ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ సమయం తీసుకుని స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 17th one. ABCD is a quadrilateral in which AB is parallel to DC and E and F are the midpoints of the diagonals AC and BD respectively. If AB is 28 cm, BC is 15 cm, DC is 40 cm and AD is 9 cm, then what is the length of EF? ఇక్కడ ABCD అనేది ఒక చతుర్భుజం అట. అయితే అందులో మనకి AB is parallel to CD, they are DC. అవి రెండు ఆపోజిట్ సైడ్స్, రెండు ప్యారల్గా ఉన్నాయన్నమాట. అంటే ఇది 1 pair of ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటే మనం దాన్ని ఏమంటామంటే ట్రెపీజియం అంటాం. ఇది AB, CD ప్యారలల్గా ఉన్నాయని చెప్పడానికి ఇలా యారో మార్క్స్ పెడతాం అనమాట. ఆ రెండు ప్యారలల్ సైడ్స్. నెక్స్ట్ వాటి వాల్యూలు ఇచ్చాడు. AB ఏమో 28 సెంటీమీటర్స్, నెక్స్ట్ BC 15 సెంటీమీటర్స్, అలాగే DC అంటే 40 సెంటీమీటర్స్. యాక్చువల్గా అంటే ఈ సైడ్ ఆపోజిట్లో ఉన్నాడు, ఇక్కడ పెద్ద సైడ్ ఉంది, ఇదేమో స్మాలెస్ట్ సైడ్ అనమాట. నేను డయాగ్రామ్ డిఫరెంట్గా వేసాను. ఓకే, ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ AD 9 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి AC అండ్ EFలు మనకి AC BDల మధ్య బిందువుల. AC అంటే ఇక్కడ డయాగోనల్ కర్ణము అంటాం కదా, దీని యొక్క మధ్య బిందువేమో E అట, అలాగే BD యొక్క మధ్య బిందువేమో F అట. ఈ రెండింటిని జాయిన్ చేయగా వచ్చే ఆ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ ఎంత అంటున్నారు అనమాట. మనకి ఒక ఫార్ములా ఉంది, జామెట్రీలో నేర్చుకుంటాం అనమాట. ఏదైనా ఒక ట్రెపీజియంలో మనకి డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయగా ఏర్పడే ఆ రేఖాఖండం యొక్క పొడవు, ఇక్కడ రేఖాఖండం ఏంటి EF కదా, దాని యొక్క పొడవు ఎంతకు సమానం అవుతుందంటే ½ మాడ్యులస్ AB ప్యారలల్ సైడ్స్ తీసుకోవాలి, AP - CD అనమాట. ఇక్కడ ఈ మాడ్యులస్ అనే సింబల్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒకవేళ నెగిటివ్ సైన్ వస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పడానికి అనమాట. ఎందుకంటే లైన్ సెగ్మెంట్స్ యొక్క పొడవులు మైనస్ నెంబర్లు అయ్యే ఛాన్స్ లేదు కదా, దానికోసం అనమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు ½. ఇక్కడ ప్యారలల్ సైడ్స్ AB యొక్క లెంత్ ఎంత 28, CD యొక్క లెంత్ ఎంత 40. దిస్ ఈక్వల్ టు
హాఫ్ మాడ్యులస్ 28లోంచి 40 మైనస్ చేయలేం కాబట్టి 40లోంచి 28 మైనస్ చేసి మైనస్ పెట్టుకుంటాం, 12 వచ్చింది. ఇప్పుడు 9 మైనస్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, ఆ మాడ్యులస్ సింబల్ తీసి దాన్ని ప్లస్ చేసేసుకుంటాం, ప్లస్ వచ్చినా ప్లస్సే. ఓకే, 2 టేబుల్ 12లో 6 టైమ్స్ అంటే ఇక్కడ ఈఎఫ్ యొక్క పొడవు ఎంత అవుతుందన్నమాట, 6 సెంటీమీటర్లు అవుతుందన్నమాట. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇలాంటి కొన్ని థియరమ్స్ని మనం మెమరైజ్ చేయాల్సి ఉందన్నమాట. నెక్స్ట్, హరీష్ ఒక వస్తువును 520కు కొని దానిని రేణికి 30% నష్టానికి అమ్మాడు. అలా అమ్మగా వచ్చిన ఈ మొత్తంతో హరీష్ మరొక వస్తువును కొని 55% లాభంతో అమ్మాడు. హరీష్ మొత్తం లాభ శాతము ఎంత అంటే ఇక్కడ 2 అనమాట, వరుసగా 2. ఫస్ట్ ఏమో నష్టం వచ్చింది, ఇక్కడ మొత్తం పెట్టుబడి 520 రూపాయలే. 520 రూపాయలకి కొని ఒక వస్తువుని ఫస్ట్ 30% నష్టానికి అమ్మాడు. అమ్మగా వచ్చిన అమౌంట్ ఇంకొక వస్తువును కొని దాన్ని ఏమో 55% లాభానికి అమ్మాడు. అంటే 2 వరుస శాతాలు వచ్చినప్పుడు మనం ఏం ఫార్ములా ఉపయోగించవచ్చు, సింపుల్గా ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100గా తీసుకుని మనం కాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కాకపోతే నష్టాన్ని ఏమో నెగిటివ్ నెంబర్గా తీసుకోవాలి, లాభాన్ని ఏమో పాజిటివ్ నెంబర్గా తీసుకోవాలి. మొదట మనకి 30% లాస్ వచ్చింది, నష్టం వచ్చింది కాబట్టి ఎక్స్ని మనం -30గా తీసుకుందాం. తర్వాత ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 55% ప్రాఫిట్ కదా, కాబట్టి ఇది ప్లస్ కాబట్టి ఇక్కడ 55ని ప్లస్గా తీసుకుంటాం. ప్లస్ ఎక్స్ ఏమో -30, వై ఏమో 55/100. ఈ రెండు ఒకటి వేరు గుర్తున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 25 వస్తుంది, +25 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 2 టైమ్స్, ఇందులో మనకి 11 టైమ్స్ అంటే 3 11s are 33/2 అనమాట. అంటే 25 మైనస్ ఇక్కడ 33/2 అంటే బై 2 చేయడం అంటే 2తో భాగించడం అంటే ఆ నెంబర్ని సగం చేయడము. ఇక్కడ 33ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, 16.5 వస్తుంది కదా, 16.5. 25లో 16.5 మైనస్ చేస్తే 8.5 అంటే అతనికి ప్లస్ నెంబర్ వచ్చింది కాబట్టి లాభము. అదే నెగిటివ్ నెంబర్ వస్తే నష్టం అనమాట. ఓవరాల్గా అతనికి 8.5% ప్రాఫిట్ వస్తుంది. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ A/B వాల్యూ ఇచ్చారు ఇక్కడ. A/B = 7:9. నెక్స్ట్ B/C ఇచ్చారు. ఇది ఎంత అంటే 15:7. మనల్ని ఏం అడిగారు, A/B/C వాల్యూ ఎంత అని అడిగారు. అంటే 2 రేషియోస్ని కలిపి మనం ఒకే రేషియోగా మారుస్తున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఈ డైరెక్షన్లో మనం వెళ్ళాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ 2 ఇంటూ చేయాలి, అంటే 7 × 15 తర్వాత ఈ 2 ఇంటూ చేయాలి, 15 × 9 తర్వాత ఈ 2 ఇంటూ చేయాలి, 9 × 7. అన్నిట్లో ఏదంటే టేబుల్ పోతే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులోని 3 టేబుల్ పోతుంది కదా, డిఫరెంట్ నెంబర్స్లోనే తీసుకోవాలి. అంటే దీంట్లోని ఈ మొత్తంలో చూసుకోవాలి. 5 టైమ్స్ 3 టైమ్స్, ఇంకే టేబుల్ కట్ అవ్వదు కాబట్టి మల్టిప్లై చేసేస్తాం. 7 5s are 35 5 9s are 45 3 7s are 21 అనమాట. ఇది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 20th one. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్ని స్టడీ చేసి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ ఏమడిగారు, 2018లో అన్ని అంశాలపై మొత్తం ఖర్చు 2020లో అన్ని అంశాలపై మొత్తం ఖర్చులో ఎంత శాతం ఉంటుంది. 2018 ఇది, 2020 ఇది. మొత్తం అన్నిటిని కేటాయించిన ఈ ఖర్చుని యాడ్ చేద్దాం. ఫస్ట్ 100s తీసుకుందాం. 100sలో ఇందులో ఒకటే ఉంది కాబట్టి 300. నెక్స్ట్ అప్పుడు 10sని యాడ్ చేద్దాం. ఇక్కడ 60 ఉంది, 70 130. 130కి ఇక్కడ 20 యాడ్ చేస్తే 150. 150కి 80 యాడ్ చేస్తే 230. ఇప్పుడు 1స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ 1 ఉంది, 1 + 2 3, 3 + 4 7, 7 + 9 16, 16 + 3 19. పాయింట్ తర్వాత మనకి ఏమున్నాయి, ఇక్కడ
0.4 ఉంది. 0.0 + 4 అంటే 4 కదా, యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 4945 549.4 వచ్చింది. ఇప్పుడు 220 ఇది యాడ్ చేద్దాం. ఫస్ట్ హండ్రెడ్స్ తీసుకుందాం. ఇక్కడ 300, ఇక్కడ కూడా 100 ఒకటే ఉంది కదా, 300. నెక్స్ట్ టెన్స్ తీసుకుందాం. 90, 70, 160, 160, 30, 190, 190ని 90 ఎంత అవుతుంది? 280. ఇప్పుడు వన్స్ని యాడ్ చేద్దాం. 5, 6, 11, 11, 5, 16, 16, 8, 24, 24, 8 ఎంత అవుతుంది? 32 అవుతుంది. 32. పాయింట్ తర్వాత ఏమున్నాయి? 1, 2, 3 ఉంది. యాడ్ చేస్తే 3, 2, 1. నెక్స్ట్ ఇక్కడ 6 వచ్చింది, అంటే 612.3 అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఈ నెంబరు దీనిలో ఎంత శాతం అన్నాడు. అది x శాతం అనుకుందాం. అంటే x% ఆఫ్ 612.3 ఈక్వల్ టు 549.4 అనుకుందాం. పర్సంటేజ్ అంటే ఏం చేస్తాం మనం? x/100 అని రాస్తాం కదా. 100 ఇంటూ 612.3 ఈక్వల్ టు 549.4. ఈ రెండింటిని ట్రాన్స్పోజ్ చేద్దాం. x ఈక్వల్ టు 549.4. ఇది ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి కిందకు వస్తుంది 612.3. ఇది డినామినేట్లో ఉంది కాబట్టి పైకి వస్తుంది ఇంటూ. రెండిట్లోని పాయింట్ తర్వాత సేమ్ ఒక్కొక్క డిజిటే ఉంది కాబట్టి పాయింట్ తీసేసేయచ్చు. 5494/612.3 ఇంటూ 100 వేసుకుందాం. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 5494 పక్కన 2 జీరోస్ వస్తాయి 100తో ఇంటూ చేసినప్పుడు. దీన్ని 6123తో డివైడ్ చేద్దాం. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. అన్నీ 8తోటే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ 8 టేబుల్ పోతుంది అన్నమాట. 8 టైమ్స్ పోతుంది. 8 3s are 24, 2 ఉంది. 8 2s are 16 + 2 18, 1 ఉంది. 8 1s are 8 + 1 9. నెక్స్ట్ 8 6s are 48. మైనస్ చేస్తే బారో తెచ్చుకుంటే 10 - 4 6, 3 13 - 8 5. ఇక్కడ 18 - 9 మళ్ళీ 9. ఇక్కడ 3 ఉంది కదా, 13 - 8 5 అవుతుంది. తర్వాత 0 తీసుకుంటాం. ఇది ఇంచుమించు 60 ఉంది, 60,000కి దగ్గరగా ఉంది. ఇదేమో 6,000 అంటే 9 టైమ్స్ పోతుంది కదా, అంటే 9 వస్తుంది ఇక్కడ. 9 3s are 27, 2. 9 2s are 18 + 2 20, 2 ఉంది. 9 1s are 9 + 2 ఎంత అవుతుంది? 11, 1 ఉంది. 9 6s are ఎంత అవుతుంది? 54. 54కి 1 యాడ్ చేస్తే 55. ఓకే, బై మైనస్ చేస్తే 3 5 4 4. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. ఓకే, ఇది 44, ఇది 6. 44లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? అప్రాక్సిమేట్లీ 7 టైమ్స్ పోతుంది కదా. అంటే 89.7 ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ 9 ఇక్కడ ఇది కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. కొంచెం డివిజన్స్ మనం వేగంగా చేయగలిగినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని కొంచెం త్వరగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ 21st వన్. ఒక వ్యక్తి 12 గంటల్లో 150 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించాలి, అంటే ప్రయాణించాలి అనమాట. ఈ దూరంలో 3/2 వంతును అంటే 2/3 వంతు అని అర్థం అనమాట. ఇచ్చిన సమయంలో అంటే 12 గంటల సమయంలో, ఇక్కడ 12 గంటల్లో ప్రయాణించాలి కదా, అందులో 5/8 వంతులో ప్రయాణిస్తే మిగిలిన సమయంలో మిగిలిన దూరాన్ని ప్రయాణించడానికి అతని వేగం ఎంత ఉండాలి? అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఒక వ్యక్తి బికి చేరుకున్నాడు అనమాట. చేరుకోవాలి ఎంత? ఇది డిస్టెన్స్ 150 కిలోమీటర్లు. ఎంత టైం తీసుకోవాలంటే 12 అవర్స్లో చేరుకోవాలి. అయితే అతను అందులో 3/2 వంతుల దూరం ప్రయాణించేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం దూరాన్ని 3 భాగాలు చేసామనుకోండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 భాగాలు అనుకుందాం. ఈ దూరాన్ని ప్రయాణించేశాడు. అయితే అలా ప్రయాణించడానికి అతను ఎంత సమయం తీసుకున్నాడు? ఇచ్చిన 12 గంటల్లో 5/8 వంతు తీసుకున్నాడు అనమాట. ఇక్కడ మొత్తం దూరమేమో 150 కిలోమీటర్లు, సమయమేమో 12 గంటలు.
ఆల్రెడీ ఇందులో మనకి 2/3 వంతు ప్రయాణించేశాడు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇక్కడ 2/3 అంటే 3 భాగాల్లో 2 భాగాలు ప్రయాణించాడు, ఇంకా ఒక భాగం మిగిలి ఉంది. కాబట్టి దీన్ని 1/3తో ఇంటూ చేస్తే మనకి ఎంత ప్రయాణించాలో వస్తుంది. 3 టేబుల్ ఇందులో 50 టైమ్స్, ఇంకా అతను 50 కిలోమీటర్స్ దూరాన్ని ప్రయాణించాల్సి ఉందన్నమాట. ఇప్పుడు ఇంత దూరాన్ని ప్రయాణించడానికి అంటే ఏ నుంచి పీకి రావడానికి అతను 12 గంటల్లోని 5/8 వంతు టైం తీసేసుకున్నాడు. అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 8 భాగాల్లో 5 భాగాలు సమయం తీసేసుకున్నాడు. ఇంకా 3 భాగాలు ఉంటుంది, 8లోంచి 5 తీస్తే అంటే 3/8తో మనం దీన్ని మల్టిప్లై చేస్తే కావాల్సిన టైం వస్తుంది, ఇంకా ఎంత టైంలో ప్రయాణించాలనేది. ఓకే, 4 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3 3s are 9/2. దీన్నే మనం 4.5 అవర్స్ అంటాం. ఎలా రాసుకున్నా పర్వాలేదు అనమాట. అంటే 50 కిలోమీటర్ల దూరాన్ని 4.5 గంటల్లో ప్రయాణించాలి అనమాట. అంటే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? ప్రయాణించాల్సిన దూరము బై తీసుకోవాల్సిన సమయం అంటే 50/4.5. మీకు పాయింట్తో ఇబ్బందిగా ఉందంటే పైన కింద 10తో ఇంటూ చేసాం అనుకోండి, ఈ పాయింట్ పోతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ 0 పెట్టుకున్నాం, అప్పుడు పాయింట్ తర్వాత రెండిట్లోని ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, అప్పుడు పాయింట్ తీసేస్తాం. పైది ఏమవుతుంది? 500 అవుతుంది, కింద ఏమవుతుంది? 45 అవుతుంది. 5 టేబుల్ 9 టైమ్స్, 100 టైమ్స్. 100ని 9తో డివైడ్ చేయండి. 9 1s are 9, 1 0 తీసుకున్నాం, సారీ 9 1s are 9 కదా. మళ్ళీ అగైన్ 9 1s are 9, 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. మళ్ళీ 9 1s are 9 ఇలా వస్తూనే ఉంటుంది. అంటే 11.1 కిలోమీటర్స్ పర్ గంట వేగంతో ప్రయాణించాలి అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 22nd వన్. ఒక వ్యక్తి ఒక చొక్కాను 960 రూపాయలకు అమ్మి 4% నష్టం పొందాడు అనమాట. అతను ఒక స్వెట్టర్ను 840 రూపాయలకు అమ్మి 20% లాభం పొందాడు అనమాట. అయితే మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతమో కనుక్కోవాలి. ఎంత శాతం అడగలేదు, ఎంత లాభము లేకపోతే ఎంత నష్టం అని అడిగాడు అనమాట. ఇక్కడ మనకి ఆ ఫార్ములా x+y+xy/100 అది ఏంటి? మనం ఒకే వస్తువు మీద మనం చూసినప్పుడు అనమాట. ఇంతకుముందు ప్రాబ్లం వేరు, ఇది వేరు, ఎందుకంటే 2 వేరు వస్తువులు నెక్స్ట్ వేరు ధరలకి అమ్మడం జరిగింది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 4% అమ్మాడు అంటే దాని అర్థం ఏంటి? 100 రూపాయలు కొన్నది 96 రూపాయలకి అమ్మాడు. అంటే ఈ విలువ ఎంతకి సమానం అంటే 96%కి సమానము. 96% ఈక్వల్ టు మనకి 960 అయితే అప్పుడు దానికి కొన్న ధర ఎంత? 100 రూపీస్ కదా. 100% ఏమవుతుంది అంటే 960/96 ఇంటూ 100 చేసుకుంటాం. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్ పోతుంది. అంటే అతను 1000 రూపీస్ కొన్నాడు అనమాట, దాన్ని 960కి అమ్మాడు. నెక్స్ట్ రెండవది, ఇక్కడ 84% అది 840కి అమ్మాడు. అంటే ఎంత శాతం లాభంతో? 20% లాభంతో. అంటే అతను 100 రూపాయలకు కొంటే ఒక వస్తువుని 120 రూపాయలకి అమ్మాడు అనమాట. అంటే ఇది ఎంతకి సమానం అంటే 120%కి సమానం. 120% విలువ ఎంత? 840. అప్పుడు 100% ఎంత అవుతుంది అంటే 840/120 ఇంటూ 100. 0 గెట్స్ క్యాన్సిల్. 12 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. 7 × 100 700 అనమాట. ఓకే, ఇప్పుడు మనకి రెండిటి యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చింది, రెండిటి యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. మొదటి వస్తువునేమో 1000 రూపీస్ కొన్నాడు, రెండో వస్తువునేమో 700 రూపీస్ కొన్నాడు. ఓవరాల్గా 2 వస్తువులు 1700 రూపీస్ కొన్నాడు. నెక్స్ట్ అమ్మాడు. ఫస్ట్ వస్తువుని ఎంతకు అమ్మాడు? 960 రూపాయలకి అమ్మాడు. రెండవ దాన్ని 840 రూపాయలకి అమ్మాడు. యాడ్ చేస్తే 0 0 1 అంటే 1800కి అమ్మాడు. 1700కి కొన్నాడు, 1800కి అమ్మాడు అంటే లాభం వచ్చింది. ఎంత? 100 రూపాయలు లాభం వచ్చింది కదా. అంటే ఎక్కడుంది? అది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ హ్యావింగ్ లెంత్ 6 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 7 సెంటీమీటర్స్, హైట్ 8 సెంటీమీటర్స్ అంటే 6 సెంటీమీటర్ల పొడవు, అంటే ఇది ఎల్ అనుకుంటాం, పొడవు ఎల్. 7 సెంటీమీటర్ల వెడల్పు అంటే ఇది బి. 8 సెంటీమీటర్ల ఎత్తు హెచ్ కలిగిన దీర్ఘకణం యొక్క ఉపరితల వైశాల్యము. ఇక్కడ ఉపరితల వైశాల్యం అంటే మనం సంపూర్ణ తల వైశాల్యంగా తీసుకోవాలన్నమాట. ఓకే,
ప్రక్కతల వైశాల్యం అయితే డైరెక్ట్ క్వశ్చన్లో ప్రక్కతల అనే ఇస్తాడనమాట. ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా అని అడిగాడు, అంటే అప్పుడు ఎలా తీసుకోవాలి, మనం టోటల్ సర్ఫేస్ ఏరియాగా తీసుకోవాలి అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ క్యూబాయిడ్ కదా, ఇది దీర్ఘకణం అంటే క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏంటి, 2 × LB + BH + LH దిస్ ఈక్వల్ టు 2 × L × B అంటే 6 × 7 = 42, BH 7 × 8 = 56 ప్లస్ LH 6 × 8 = 48 దిస్ ఈక్వల్ టు 2 × ఈ రెండు యాడ్ చేస్తే 90, 56 యాడ్ చేస్తే 146. ఓకే, 2 × 6 = 12, 1 2 × 4 = 8 + 1 9, 2 × 1 = 2 అంటే 292 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఎక్కడుంది ఇది, మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ నెంబర్ తప్పుగా ఇవ్వడం జరిగింది. ద వాల్యూ ఆఫ్ 20 + 20 tan square 20 + 20 tan square theta by 50 + 50 cot square theta వాల్యూ ఎంత? దీన్ని చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ట్రిగనామెట్రీ మీద గ్రిప్ ఉండాలి అనమాట. మనకి ట్రిగనామెట్రీలో ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకుంటాం, ట్రిగనామెట్రిక్ వాల్యూస్ గురించి నేర్చుకుంటాం, ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకుంటాం. వాటిని సర్వ సమీకరణాలు అంటారు. అవి తెలిసి ఉండాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, రెండిట్లో 20 ఉంది. కామన్ తీసాను అనుకోండి, 20లో 20 1 టైం పోతుంది కాబట్టి 1 రాస్తాను, ప్లస్ 20 కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, tan square theta ఉంటుంది. అట్లాగే ఈ రెండిట్లోని 50 ఉంది కదా, 50 కామన్ తీస్తున్నాను. 50లోంచి 50 కామన్ తీస్తే 1 రాస్తాం, ఇక్కడ 50 కామన్ తీస్తే బ్యాలెన్స్ ఏముంటుంది, cot square theta ఉంటుంది. ఈ రెండిట్లో 10 టేబుల్ కట్ చేశాను, ఇంకా 2/5 మిగిలింది. ఇక్కడ మనకి ఐడెంటిటీస్ వాడాలన్నమాట. మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అని sin square theta + cos square theta = 1, అలాగే secant square theta - tan square theta = 1, అలాగే cosecant square theta - cot square theta = 1. ఈ ఐడెంటిటీస్ తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ నేను దీన్ని ఇక్కడికి పంపాను అనుకోండి, 1 + tan square theta అవుతుంది. అంటే దాని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, secant square theta రాసుకోవచ్చు. కాబట్టి secant square theta రాస్తున్నాను బై ఈ cot square thetaని RHSలోకి ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, 1 + cot square theta అవుతుంది. అంటే దాని వాల్యూ ఎంత, cosecant square theta అనమాట. ఓకే, ఇక్కడ మనకి secant theta అనేది cos యొక్క రెసిప్రోకల్, కాబట్టి secant theta ప్లేస్లో 1/cos అని రాసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి cos square theta. అలాగే cosec square theta అనేది sin యొక్క రెసిప్రోకల్, కాబట్టి దాని ప్లేస్లో 1/sin square అని రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈక్వల్ టు 2/5 ఇంటూ ఇట్లా 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, a/b/c/d. ఇట్లా ఉన్నప్పుడు దీన్ని ఒకే ఫ్రాక్షన్లో మార్చినప్పుడు మనం ఏం చేస్తామట, ఈ న్యూమరేటర్ని అలాగే ఉంచి ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేసి మల్టిప్లై చేస్తాం, అంటే d/c అవుతుందంట. దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం అనమాట, అంటే గుణకార విలోమం. అప్పుడు ad/bc అవుతుంది. అలా రాసినట్లయితే ఇక్కడ 1/cos square theta ఇంటూ దీన్ని రివర్స్ చేస్తే sin square theta by 1 అవుతుంది. ఇక్కడ 2 × 1 × sin square theta, ఇక్కడేమో 5 × cos square × 1 అంటే 1 × sin square అంటే sin square, cos square × 1 అంటే cos square, అంటే sin square by cos square వస్తుంది. sin by cos వాల్యూ ఎంత, tan కదా, కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి tan square. అంటే ఇక్కడ 2/5 ఉంది, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి tan square theta వస్తుంది. ఇది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో, 2/5 tan square theta. ఇక్కడ ఆప్షన్స్ కూడా తప్పు పడడం జరిగింది, 3 ఇది 4th. ఈ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్రింది సమీకరణంలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చే సమీప ఉజ్జాయింపు విలువ క్రింది ఎంపికలలో ఏది, అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అన్నాడు. ఇక్కడ మనకి నెంబర్స్ని రౌండ్ చేయడం అనే విషయం మీద ఆధారపడిన క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2.5 ఉందనుకోండి, మనకి ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు దాన్ని ఎంత తీసుకుంటారు, మన దగ్గర 3 రూపీస్ తీసుకుంటారు కదా, అంటే రౌండ్ చేస్తారు, దగ్గర రూపాయికి సవరించడం అంటారు అనమాట. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే పాయింట్ తర్వాత ఉండే నెంబరు 5 కానీ
అంతకంటే ఎక్కువగానే ఉంటే మనం నెక్స్ట్ నెంబర్కి సవరిస్తాం అనమాట. అంటే 2.5 బదులు ఏం రాస్తాం, 3 రాస్తాం. అలా కాకుండా ఇలా ఉందనుకోండి 2.4 కానీ 3 కానీ 2 కానీ 1 అట్లా తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే దాన్ని ఏం చేస్తాం, ముందు రూపాయికి సవరిస్తాం. అంటే 2 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఖరీదు చేసాం, మనకి 95.40 అయిందనుకోండి, మన దగ్గర 95 తీసుకుంటారు రౌండ్ చేసినప్పుడు. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకున్నట్లయితే పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి ఏం చేయాలి, దీన్ని 2గా సవరించాలి. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 0 ఉంది, 5 అవుతుంది. మైనస్ ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 0 ఉంది, 3 అవుతుంది. ఇంటూ 2 పాయింట్ తర్వాత 0 ఉంది కదా. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటూ చేయాలి. అంటే 2 + 5 - 6 అవుతుంది. ఇప్పుడు ఎడిషన్ చేయాలి. 2 + 5 ఒకే గుర్తున్నది కాబట్టి కలిపేస్తే 7 అవుతుంది. -6 ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి బాడ్మాస్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, డివిజన్ చేయాలి. 2 టేబుల్ 4లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. ఇక్కడ 84 ఉంది, మైనస్ ఇక్కడ ఇంటూ 3 + 7 ఉంది. తర్వాత మనం చేయాల్సింది ఏంటి, మల్టిప్లికేషన్. అంటే 84 - 2 3s are 6 + 7. తర్వాత ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే ఒకే గుర్తున్నవి యాడ్ చేయాలి. 84 7 ప్లస్ నెంబర్స్ కాబట్టి 2 యాడ్ చేస్తే 91 - 6. 91లోంచి లాస్ట్లో మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా బాడ్మాస్ రూల్ ప్రకారం. ఎంత వస్తుంది, 85 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా మరియు బీటా. ఇక్కడ ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా అట. 5x² - 3x - 2 = 0 అనే సమీకరణానికి మూలాలు అంటే రూట్స్ అంటాం కదా. అయితే ఆల్ఫా -2 బీటా విలువ ఎంత? మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే వర్గ సమీకరణాలు అనే కాన్సెప్ట్ని బేస్ చేసి అడిగిన క్వశ్చన్ అనమాట. మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అలాగే ఫార్ములా మెథడ్. రూట్స్ని మనం ఫార్ములా కూడా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏంటంటే ax² + bx + c = 0. ఈ రూపంలో ఉన్నదాన్ని మనం వర్గ సమీకరణం అంటాం. దీనికి 2 మూలాలు ఉంటాయి. మూలము అంటే x ప్లేస్లో ఆ వెలుగుని రాసినప్పుడు మనకి ఆల్రెడీ RHSలో 0 ఉంది కాబట్టి LHS కూడా 0 అయిపోతుంది. అంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట. దాన్ని మూలాలు అంటాం అనమాట. ఓకే, ఆ మూలాలను కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -b + or -√b² - 4ac/2a. ఈ ఫార్ములాను ఉపయోగించి కనుక్కుంటే 2 మూలాలు వస్తాయి. ఒకసారి ప్లస్ తీసుకుంటాం ఫైనల్గా, ఒకసారి మైనస్ తీసుకుంటే మనకి 2 మూలాలు వచ్చేస్తాయి అనమాట. ఇది ఉపయోగిద్దాం ఒకసారి. మైనస్ బి అంటే ఇక్కడ బి ప్లేస్లో ఏముంది, -3 ఉంది, సైన్తో సహా తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ +3 అయిపోతుంది. + or -3ని స్క్వేర్ చేయాలి. b² కదా, -3ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. 3 3s are 9 అవుతుంది. మైనస్ 4ac. 4a అంటే 5, c అంటే 2 కదా. 4 5s are 20, 20 2s are 40. మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, 40 అవుతుంది అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే బై 2a. 2a ప్లేస్లో 5 ఉంది కదా, 2 5s are 10 అనమాట. = 3 + or -√. ఈ 2 యాడ్ చేస్తే 49/10 అవుతుంది. 3 + or - 49 అనేది స్క్వేర్ నెంబర్. 7 7s are 49 కదా, కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఎంత అంటే 7 అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మూలాలను సాధారణంగా ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఫస్ట్ది ఆల్ఫా అనుకుంటే రెండవది బీటా అవుతుంది అనమాట. ఓకే, అంటే ప్లస్ తీసుకుంటాం ఫస్ట్. 3 + 7/10. ఓకే, తర్వాత మైనస్ తీసుకుంటాం. 3 - 7/10. ఓకే, 3 + 10 ఎంత, 10/10. 1 టైం పోతుంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా వాల్యూ 1 అనమాట. మరి వేరు గుర్తున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 7లోంచి 3 మైనస్ చేస్తే 4 మైనస్ ఉంది కాబట్టి -4/10. 2 టేబుల్ 2 టైమ్స్ 5 టైమ్స్ అంటే -2/5. ఇక్కడ మనకి ప్లస్ నెంబర్ మైనస్ నెంబర్ కంటే పెద్దది కాబట్టి ఇక్కడ ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా వచ్చింది. మనకి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వచ్చేసాయి కాబట్టి దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆల్ఫా ప్లేస్లో ఏం రాస్తాం, 1 మైనస్ 2 ఇంటూ బీటా ప్లేస్లో ఏం రాస్తాం, -2/5 రాస్తాం అనమాట. 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్,
2 2s are, దీన్ని బై 1 పెట్టుకోవచ్చు కదా, న్యూమరేటర్స్ 2 ఇంటూ చేస్తాం, ఫ్రాక్షన్స్ ఇంటూ చేసినప్పుడు 2 2s are 4, 1 5s are 5. బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 5 1s are 5 ప్లస్ 4 1s are 4 బై 5 1s are 5. 5 ప్లస్ 4 ఎంత, 9/5. ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది ఇది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 28th వన్. ఓకే, ఇది అనుపాతము అనే కాన్సెప్ట్కి సంబంధించింది అనమాట. ఇక్కడ 1.6:0.6 ఈజ్ యాజ్ 0.6:x. మనకి ఒకవేళ మనం పాయింట్స్తో ఉన్నప్పుడు మీకు చేయడం ఇబ్బంది అనుకుంటే పాయింట్స్ తీసేసి చేసి తర్వాత చివరిలో పాయింట్ పెడతాం. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత అన్నిట్లోని ఒక్కొక్క నెంబరే ఉంది కాబట్టి ఇది 16 కింద రాసుకోవచ్చు, 6 అని రాసుకోవచ్చు, ఈజ్ యాజ్ 6:x అని రాస్తాం. పాయింట్ వదిలేసాను. ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటాం. అంటే అంత్యమూల లబ్ధము అంత్యమూల లబ్ధానికి సమానం. అంటే 16ని ఎక్స్ని ఇంటూ చేస్తే ఎంత వస్తుందో 6ని 6ని ఇంటూ చేస్తే అంతే వస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6 × 6/16 అవుతుంది. అవసరమైతే ఇంటూ చేస్తే 36 వస్తుంది. ఇక్కడ 2 టేబుల్ 3 టైమ్స్ 8 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్ 4 టైమ్స్, 3 3s are 9/4. మనకి 9ని 4తో డివైడ్ చేసామనుకోండి, 2 4s are 8, 1 పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాం. అగైన్ 2 4s are 8, 2 ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకుంటే 5, 4s are 20, 0 వచ్చింది. ఎంత మనకి 2.25 వచ్చింది. కానీ మనం యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్లో పాయింట్ మనం ఒక ప్లేస్ మూవ్ చేసుకున్నాం, మళ్ళీ దాన్ని ముందుకు మూవ్ చేసేయాలి. రైట్ సైడ్కి మూవ్ చేసాం కదా ఇందాక, ఇక్కడ పాయింట్ తీసేసామంటే ఈ పాయింట్ని ఈ రైట్ సైడ్కి మూవ్ చేసాం అన్నింటిలో కూడా. కాబట్టి ఆన్సర్లో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసేసేయాలి మళ్ళీ. అంటే ఇక్కడ పాయింట్ ఎక్కడికి వచ్చేస్తుంది, ముందుకు వచ్చేస్తుంది. అంటే 0.225. ఇక్కడ ఏం నెంబర్ లేకపోతే 0 పెట్టుకుంటాం కదా, కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 0.225 అవుతుంది. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడితో మనం 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్, బై బై నౌ.